హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు ఆండ్రాయిడ్ మొబైల్లో కొన్ని సీక్రెట్ టిప్స్ గురించి చెప్తాను. అంటే ఏంటంటే కొన్ని ఫీచర్స్ ఉంటాయి, జనరల్గా ఏంటంటే మనం వాటిని యూజ్ చేయం, కాకపోతే చాలా యూస్ఫుల్ ఉంటాయి అవి. ఓకే, దాని గురించి తెలుసుకోబోయే ముందు చూడండి, నేను మీకు ఒక ప్రామిస్ చేశాను కదా, హ్యాకింగ్ ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తానని. యాక్చువల్ ఏంటంటే నేను కొంచెం బిజీ ఉన్నాను. ఈ బిజీ వర్క్ అయిపోయిన వెంటనే కంపల్సరీ ఈ వీక్లో అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్ నిన్ననే స్టార్ట్ చేయాల్సింది, కాకపోతే నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఓకే, ఇది అయిపోయిన వెంటనే స్టార్ట్ చేస్తున్నాను. దానిలో ఏంటంటే మీకు కొంచెం ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది గివ్ అవే అంటే ఏంటి, మళ్ళీ దానికి మేము మనీ పే చేయాలా మా నేమ్స్ వచ్చిన తర్వాత అని అడుగుతున్నారు. అవసరం లేదు, దానికి గివ్ అవే అంటేనే మీకు ఏంటంటే గిఫ్ట్ ఇవ్వడం అన్నట్టు. ఓకే, మీరు దానిలో సబ్స్క్రైబ్ అయినందుకు నేను మీకు గిఫ్ట్ ఇస్తున్నాను అన్నట్టు, అంతే దానికి. ఓకే, చాలామంది ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, మేము ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యాం కదా, ఎలా పార్టిసిపేట్ చేయాలని. దానికోసం చూడండి, కింద దానిలోనే షేర్ ఆప్షన్ ఉంది. ఆ షేర్ ప్రెస్ చేసినా మీకు ఏంటంటే ఈ పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ ద్వారా మీరు ఏంటంటే దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, సో దీనికి మీరు ఏంటంటే ఏం మనీ పే చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? సరే చూడండి, ఇప్పుడు దీనికోసం నేను కొన్ని టిప్స్ చెప్తానని చెప్పాను కదా. దాంట్లో ఏంటంటే ఫస్ట్ మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. చాలామందికి ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూజ్ చేయడం బాగా అలవాటు ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీనిలో మొత్తం ఇది రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది కదా, అట్లా కాకుండా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. మరి చూడండి, దానికోసం మీరు మీ మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. డెవలపర్ ఆప్షన్స్ ఎక్కడ నుంచి వస్తాయంటే ఈ అబౌట్ ఫోన్ ఉందా, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒకటి బిల్ నెంబర్ అని ఉంటుంది. ఈ బిల్ నెంబర్ని మీరు 7 times ట్యాప్ చేస్తే మీకు ఏంటంటే ఈ డెవలపర్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఏం చేయాలి తెలుసా, మీరు కొంచెం కిందికి స్క్రాల్ చేసుకోండి. స్క్రాల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఆర్టీఎల్ అని. దాన్ని ఏంటంటే మీరు ఎనేబుల్ చేసినట్టయితే చూడండి, ఆర్టీఎల్ లేఅవుట్ డైరెక్షన్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేస్తాం. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే చూడండి, నాకు ఈ మొత్తం స్క్రీన్ అనేది మొత్తం రైట్ సైడ్కి వచ్చేసింది. ఇదే కాదు, చూడండి నేను హోమ్ స్క్రీన్కి వెళ్తున్నాను. హోమ్ స్క్రీన్కి వెళ్ళినా కూడా పైన చూడండి, ఇంతకుముందు యాక్చువల్ నాకు సెట్టింగ్ అనేది ఇటువైపు ఉండే కదా, ఇప్పుడు చూడండి ఇటువైపు వచ్చేసింది, మొత్తం చేంజ్ అయిపోయింది అన్నట్టు. ఓకే, ఇలా మీరు ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళైతే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, మళ్ళీ దీన్ని నార్మల్ చేయాలంటే దీన్ని డిసేబుల్ చేసేస్తే సరిపోద్ది అన్నట్టు. ఓకే, ఇదొకటి. తర్వాత వచ్చేసి ఏంటంటే మనం చూడండి, జనరల్గా మొబైల్ ఓపెన్ చేసి అంటే ఫ్రెండ్స్కి ఎవరైనా అడుగుతూ ఇచ్చేస్తూ ఉంటాం కదా. కాకపోతే వాళ్ళు ఉండాక ఏం చేస్తూ ఉంటారంటే ఏదేదో ప్రెస్ చేస్తూ ఉంటారు, వేరే స్క్రీన్కి వెళ్తూ ఉంటారు. లేదా చిన్నపిల్లలకి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి ఓపెన్ చేసి ఇమ్మన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వేరే దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఆ స్క్రీన్ని అలాగే పిన్ చేసి ఇచ్చేయాలనుకోండి. అంటే వాళ్ళు ఇప్పుడు మనం క్రోమ్ ఓపెన్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు గూగుల్ క్రోమ్లోనే ఉండాలి, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళకి అంటే వేరే బ్యాక్ ప్రెస్ చేసినా లేకపోతే మల్టీ టాస్కింగ్ స్క్రీన్ ప్రెస్ చేసినా ఏం ప్రెస్ చేసినా ఓపెన్ అవ్వద్దు అనుకోండి. దానికోసం మనం ఏంటంటే ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. దానికి మీరు చూడండి, మీ మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఏంటంటే సెక్యూరిటీ అండ్ ఫింగర్ ప్రింట్ అని చూసారా. యాక్చువల్లీ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ ఉండకపోవచ్చు, సెక్యూరిటీ అని అయితే ఉంటుంది మీకు. దానిలోకి వెళ్ళిన తర్వాత కింద స్క్రాల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు స్క్రీన్ పిన్నింగ్ అని ఉంటుంది. ఓకే, ఈ స్క్రీన్ పిన్నింగ్లోకి వెళ్ళండి. స్క్రీన్ పిన్నింగ్ని ఏంటంటే మీరు జనరల్గా ఆఫ్ ఉంటుంది, ఇలా ఆన్ చేయండి. ఓకే, ఆన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మల్టీ స్క్రీన్ విండోని ట్యాప్ చేశాను, అంటే ఇటు సైడ్ ఉంటుంది కదా మల్టీ స్క్రీన్ విండో. ఓకే, ఇప్పుడు పైకి జరిపాను. పైకి జరిపిన తర్వాత మీకు ఇక్కడ ఒక పిన్ బటన్ కనిపిస్తుంది, జనరల్గా ఇది కనిపించదు, అది ఆన్ చేస్తేనే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటి, నేను క్రోమ్లో ఉన్నాను అనుకోండి. క్రోమ్లో ఉన్నప్పుడు మల్టీ స్క్రీన్ ప్రెస్ చేసినప్పుడు ఇలా పైకి జరిపి ఏం చేయాలి, ఈ పిన్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత చూడండి, ఇటువంటి ఒక మెసేజ్ వస్తుంది మీకు, గాట్ ఇట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు నేను దీనిలో ఏ బటన్ ప్రెస్ చేసినా, అంటే బ్యాక్ బటన్ ప్రెస్ చేసినా, హోమ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, తర్వాత వచ్చేసి ఏంటంటే మల్టీ స్క్రీన్ బటన్ ప్రెస్ చేసినా, ఏం ప్రెస్ చేసినా ప్రెస్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆ స్క్రీన్ లాక్ అయిపోయింది అన్నట్టు. మరి దీన్ని మళ్ళీ అన్లాక్ చేయాలి అంటే బ్యాక్ బటన్ ఉంటుంది చూసారా, దాన్ని కొంచెం ప్రెస్ చేసి పట్టుకోండి. ప్రెస్ చేసి పట్టుకున్న వెంటనే చూడండి, ఇది మీకు మళ్ళీ హోమ్ స్క్రీన్ తీసుకెళ్తుంది. అక్కడ మీరు ఏంటంటే అక్కడ నుంచి బయటకు వచ్చేయచ్చు అన్నట్టు. ఇప్పుడు బ్యాక్ వెళ్తాయి, చూడండి బ్యాక్ వెళ్తుంది. ఓకే, ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే చూడండి, చాలామంది మొబైల్స్లలో లాస్ట్ బ్యాటరీ ఎండింగ్కి వచ్చిన తర్వాత, అంటే 20%, 10% వచ్చిన తర్వాత మనం ఎంత వద్దన్నా కూడా అప్పటి నుంచే ఏంటంటే బ్యాటరీ అనేది ఎక్కువ డ్రై అవుతుంటుంది, ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది కదా. దానికి మెయిన్ రీజన్, అసలు మొబైల్లో బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ చేసేది ఎక్కడ అంటే మన డిస్ప్లేనే. ఓకే, అంటే దానిలో ఉండే కలర్స్, యానిమేషన్స్ ఇవి బట్టి ఏంటంటే ఎక్కువ డ్రై అవుతుంటుంది బ్యాటరీ. ఓకే, సో మరి దాన్ని ఆపడానికి ఒక ట్రిక్ ఉంటుంది చూడండి. దానికి మీకు ఏం లేదు, సేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయి ఉండాలి. డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, కింద స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుందా, సిమ్యులేటెడ్ కలర్ స్పేస్ అని. దీన్ని మీరు ప్రెస్ చేసిన వెంటనే ఏమవుతుంది తెలుసా, ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత మోనోక్రోమసీ అని చూసారా, మోనోక్రోమసీ అని, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే మీ మొబైల్ అనేది మొత్తం బ్లాక్ అండ్ వైట్కి మారిపోద్ది. చూడండి, మొత్తం బ్లాక్ అండ్ వైట్గా అయిపోయింది. ఓకే, మీరు ఏం ఓపెన్ చేసినా మీకు బ్లాక్ అండ్ వైట్గానే కనిపిస్తూ ఉంటుంది. వీడియో కూడా ప్లే చేయండి, బ్లాక్ అండ్ వైట్గానే కనిపిస్తూ ఉంటుంది.
ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, అంటే మీరు లాస్ట్ పొజిషన్లో ఉన్నారనుకోండి 10% 20% ఉన్నప్పుడు దీన్ని ట్రై చేసి చూడండి. మీకు కంపల్సరీ ఆ బ్యాటరీ అనేది మీరు ఎంత అయితే అనుకుంటారో దానికి డబుల్ వస్తుంది. ఓకే, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకున్నాక లేకపోతే మీకు అవసరం లేదనిపించినప్పుడు దీన్ని డిసేబుల్ చేస్తే సరిపోద్ది, మళ్ళీ కలర్ఫుల్గా అయిపోద్ది అన్నట్టు. ఓకే, ఇది ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను, అదేంటంటే ఇక్కడ మీకు చూడండి ఫోర్స్ 4x MSA అని ఉంది చూసారా. అంటే మీరు మీ మొబైల్లో ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటే, ఓకే, మీకు ఆ గేమ్స్ అనేవి స్మూత్గా రన్ అవ్వాలి అంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయండి. ఓకే, ఇది నాకు చూడండి, నా యాక్చువల్లీ నా మొబైల్లో 6GB ర్యామ్ ఉంది కాబట్టి నాకు అంత అవసరం ఏం లేదు. కాకపోతే చూడండి మీకు అయినా కూడా తక్కువ ర్యామ్ ఉన్నప్పుడు అంటే 2GB అటు ఉన్నప్పుడు పెద్ద పెద్ద గేమ్స్ హెవీ గేమ్స్ ఆడాలనుకున్నప్పుడు ఏంటంటే మీరు దీన్ని ఆన్ చేసి చూడండి, మీకు ఎంత స్మూత్గా రన్ అవుతాయో మీకే అర్థమైపోద్ది. ఓకే, చాలామంది దీన్ని టెస్ట్ చేసి చూశారు, వర్కింగ్ మెథడ్ ఇది. తర్వాత చూడండి మన మొబైల్లో ఫైల్స్ మేనేజ్ చేయడానికి చాలా ఫైల్ మేనేజ్ చేస్తూ ఉంటాం, ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని ఇంకా ఏమేమో వేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా చూడండి మన దాంట్లోనే ఫైల్ మేనేజర్ ఉంటుంది డిఫాల్ట్గా. ఓకే, కాకపోతే ఏంటంటే మనం అంత పట్టించుకోవాలి ఉన్నట్టు. ఎందుకు అంటే అది ఎక్కడో లోపల దాగిపోయి ఉంటుంది. ఓకే, దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, మీ మొబైల్లో స్టోరేజ్ అండ్ మెమరీ ఉంది చూసారా, దీనిలోకి వెళ్ళండి. ఓకే, దీనిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ స్టోరేజ్లోకి వెళ్ళిన తర్వాత కింద స్క్రాల్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎక్స్ప్లోరర్ అని ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు ఏంటంటే మీ ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ అవుద్ది అన్నట్టు. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏం చేయొచ్చు, ఫోల్డర్స్ క్రియేట్ చేయడం కానీ లేకపోతే సార్టింగ్ చేయడం కానీ అన్నీ మీకు ఒక నార్మల్ ఫైల్ మేనేజర్ అంటే డిఫాల్ట్గా వచ్చే అంటే మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసే ఫైల్ మేనేజర్లో ఏమేమైతే ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ ఆప్షన్స్ మీకు ఏంటంటే ఇక్కడ నుంచే కనిపిస్తాయి అన్నట్టు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.